అరే చాలా విచిత్రంగా ఉంది, బేతాళ కథలాగా ఉందండి ఇది. ఎలా అన్నా ఉండనివ్వండి. శభాష్ రాముడు సినిమా చూసారా పాతది? అది మిస్ అయ్యానండి. పోనీ ఏ సినిమా పేరు నాకు తెలియదు కానీ, కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును, జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. ధైర్యం కలిగి ఉండాలి. సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు. పాతాళ భైరవి కూడా అలా ఉంటుంది అంతే. అవును, సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు హనుమంతులు వారు. చాలా తిరిగారు. అసలు వెళ్ళకూడని బెడ్రూమ్లోకి కూడా వెళ్ళాడు, చూడకూడని కూడా చూశాడు. సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు వెతకడానికి. వెతికి వెతికి ఆయనకి కనపడలే. ఆ రావణాసుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమో ఎట్టంటే అట్లా పడుకున్నారు. ఒంటి మీద స్పృహ లేదు, కొందరికి బట్టలు లేవు, కొందరు తాగేసి రకరకాలుగా ఉన్నారు. బయటకు వచ్చి ఛా వీళ్ళందరినీ చూడకూడని స్థితిలో చూశాను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించాడు. నేను ఎందుకు వెళ్ళాను? అమ్మని వెతికే ప్రక్రియ. ఇప్పుడు మీరు ఒక కుందేలు తప్పిపోయిందండి, ఎక్కడ వెతకాలి? కుందేళ్లలోనే వెతకాలి, అవును, పాముల్లో వెతకూడదుగా. అవును. స్త్రీ, సీతాదే ఒక స్త్రీ, స్త్రీ వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి. అలా ఐ డిడ్ మై డ్యూటీ అని వాయుదేవుడు వాళ్ళ తండ్రికి రాముడికి దండం పెట్టి, సూర్యుడికి వాళ్ళ గురువు గారికి దండం పెట్టి, నా దోషం ఏమీ లేదు, వాళ్ళంతా నా తల్లులతో సమానమని దండం పెట్టాడు. సో హనుమంతుడు ఒక ఆదర్శం కదా. స్వామి వివేకానంద కూడా చాలా చెప్తారు, ఆ హనుమంతుడు ఆదర్శ పురుషుడు. అలా మనకి ఆయన హనుమంతుడు వెళ్ళేటప్పుడు లంకకి ప్రయాణం అయినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? మైనాకుడు వస్తాడు. కొంచెం టిఫిన్ స్నాక్స్ అంటాడు, కొద్దిగా రెస్ట్ తీసుకోమంటాడండి. అదే కొద్దిగా ఉండు, చాలాసార్లు దూరం ప్రయాణించావు కదా, కొద్దిగా స్నాక్స్ టీ కాఫీ అని. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మీ సుందరకాండలో ఇలా టచ్ చేస్తాడు అంతే. ఆ పండ్లు అవి ఇలా ఇలా అంటే ఊరికి అలా అలా టచ్ చేస్తాడు అంతే, అంటే తిన్నట్టు. అది ఇప్పుడు అక్కడ నువ్వు తొక్కలు వచ్చుకుని ఆ పండ్లు అవి తింటా కూర్చుంటే అక్కడ సుగ్రీవుడు తొక్క తీసేస్తాడు. 1 మంత్ టైం ఇచ్చాడు వాళ్ళందరికీ. మీరు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి సీతాదేవి గురించి. లేదు ఎలాగ దొరకలేదని రిపోర్ట్ ఇవ్వడం మానేశారా, మీరు ఎక్కడుంటే అక్కడ వచ్చి వేసేస్తారని చెప్పాడు. కానీ ఇక్కడ విషయం, రాముడు ఎంతో నమ్మి ఆ ఉంగరం ఇచ్చాడు. ఎవరిని? ఇన్ని కోట్ల మంది వానరులుంటే ఎవరిని నమ్మాడు? ఆంజనేయ స్వామినే నమ్మారండి. మరి నిలబెట్టుకోవాలిగా, ఆయన నిలబెట్టుకున్నాడుగా. అందుకే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నావు. అందుకని నువ్వు మాట్లాడకూడదు, నీ సక్సెస్ మాట్లాడాలంటారు. నేను కొద్దిగా మీ టీచర్ గురించి, అంటే మీ జనరల్గా యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ ప్రిన్సిపల్ నేను ఏమన్నానంటే, నా స్టూడెంట్స్ అంతా కూడా కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకున్నాను. తీరా చూస్తే మీరు ఎలా అయ్యారు, మిమ్మల్ని చూసి టీచర్లు ఏమన్నారని. అంటే నేను అప్పుడు పాడేవాడిని, ఇప్పుడు పాడేవాడిని. అప్పుడు పాడతాను. ఒరే ఎప్పుడన్నా లాస్ట్ పీరియడ్లో ఖాళీ దొరికిస్తే అన్ని తరగతిలో హాల్ బయట మైదానంలో కూర్చోబెట్టేసేసి ఆ గ్రౌండ్లో ఒరే ఓ పాట పాడరా, ఓ పద్యం చెప్పరా అని మాతో అప్పుడు ఒక పాట పాడేవాడిని. మాకు శర్మ గారు టీచర్ గారు, చలపతి మాస్టారు, అన్నపూర్ణ మాస్టారు, అలాగే ఈరోజు చక్కగా వాళ్ళ పేర్లు చెప్పిస్తున్నాను మీ చేత, నా టీచర్ల పేరు. అలాగే మేరీ టీచర్ ఉండేది. అలాగే ఇంకొక లేడీ టీచరు, ఆవిడ పేరు మళ్ళీ గుర్తొస్తుంది. ఆవిడ ఆంజనేయులు మాస్టరు. మాకు బాగా కొట్టింది మాత్రం చలపతి గారును అన్నపూర్ణ గారు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే అప్పుడు ఒక పాట పాడేవాళ్ళం. ఏంటంటే, అనగనగా ఒక రాజు, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే బాలు బోసి పెంపు చేసెను. చాలా మంచి సందేశాత్మకమైనటువంటిది. అయితే పిల్లలకి మొన్న నేను ఎక్కడో అడిగాను, ఒక శ్లోకం చెప్పు అని. 10th డిగ్రీకి వస్తే కూడా శ్లోకాలు రావట్లే, తర్వాత మాత్రం శ్లోకాలు వచ్చేస్తున్నాయి. ఏడుపులు. ఎందుకు చెప్పనా, బాగా చదవడం మాత్రమే జీవితంలో
ఎయిమ్గా పెట్టుకుంటున్నారు. కానీ బాగా సంస్కారం పొందడం కదా ఏం కావాలి. సంస్కారం ఉండాలి. సంస్కారంతో సోపు వాడాలడు. సోపు వాడుతున్నాడు కానీ సంస్కారం రావట్లేదండి. అందుకనే మనకి పిల్లలు ఎలా ఉంటే సంస్కారవంతులు అంటే రాముడిని చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు. అడవికి వెళ్ళిపోయాక వాళ్ళ నాన్నగారు చనిపోయాక వెనక్కి వచ్చి అని చెప్తే రాముడు అన్నాడు, తల్లిదండ్రుల మాట పాటించడం నా ధర్మం, ఆ ధర్మం నుంచి నన్ను వెనక్కి లాక్కండి అన్నాడు. 14 సంవత్సరాలు ఉండాలి కదా. అది వీళ్ళందరి కోరిక ఏంటి, రాముడు పరిపాలిస్తే బాగుంటుందని. వాళ్ళందరూ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా సార్. అనౌన్స్మెంట్ ఇవాళ అయింది. దేవుడు రేపే పట్టాభిషేకం సార్. ఇది మొత్తం మఠానికి వెళ్ళిపోయింది కదా సార్ పట్టాభిషేకం లేకుండా. ఎంత లక్షల మందికి అప్సెట్ అయిపోయారు. ఆయన చనిపోయాడు. ఇంకా వీళ్ళు రాముని వెనక్కి తెచ్చుకుంటే కాస్త ఉపశాంతి, మనశ్శాంతి, వాళ్ళ ప్రేమ. ఏదో 2 3 10 మంది రాలే, లక్షలాది మంది వచ్చారు. మంత్రులు, జనం, తల్లులు అందరూ వచ్చేసారు. వెనక్కి రమ్మని రాముడు ఏం చెప్పాడు, జాపాలి అని ఒక మహర్షి ఉన్నారు. ఆ మహర్షి ఏమిటి ఇంకా పితృవాక్య పరిపాలన అదీను, మీ నాన్నగారు చచ్చిపోయారు కదా, ఇంకా మాటాలేదు మోటాలేదు వచ్చే ఇలా కొంచెం సెటరిక్గా పొల్లవిరిపి అంటారు కదా అలా చెప్పాడు. రాముడు కోపం వచ్చిందండి. మా నాన్నగారు ఎవరికి పడితే వాళ్ళకి అనవసరంగా జీతాస్తున్నారో సాత్లూరు వెళ్ళి చెప్తారు. అలా అనేస్తే ఈ జాపాలి ఫీల్ అయ్యి రామచంద్రమూర్తి ఏదో వెనక్కి తీసుకెళ్ళాలని అలా అన్నాము అంతే, నేనేమి నాస్తికుడిని కాదు, నీ ఇష్టం స్వామి. ఇంకా అంటే రాముడి పట్ల వాళ్ళ ప్రేమ అది కొలవలేనిది, మరవలేనిది, కొలవలేనిది, వాళ్ళకి కొదవలేనిది. యస్య రామం న పశ్యతి అంటే వాళ్ళు అడిగేవారంట. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్తారు, ఎంత బాగా చెప్తారు. రాముని నువ్వు చూసావా అని అడుగుతారట ఎవరినన్నా. చూడలేదు అన్నాడు అనుకో, పోనీ రాముడు నిన్ను చూశాడా, చూడలేదు, చి నీ బతికెందుకు అని వాళ్ళ మనస్సు వాళ్ళని అసహించుకుంటుందంట. అంటే రాముడిని నువ్వన్నా చూడాలి, లేకపోతే రాముడు నిన్నన్నా చూడాలి. అలా రాముడితో మనకెంత మమేకత్వం ఉందంటే, మీరు ఒక 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే సాయంత్రం కాగానే పెద్దవాళ్ళంతా ఇంట్లో చెద్దను ఏదో తినేసి నోట్లో ఏంటి గూట్లో దీపం నోట్లో ముద్ద అంతే కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రామాయణంలో దీపం పెట్టుకుని చక్కగా భజన చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చి పడుకునేవారు. వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు, ప్రశాంతంగా జీవించారు, సంతోషంగా. మీరు చెప్పండి, ఇప్పుడు ఆరోగ్యం ఉందా, ప్రశాంతత ఉందా, సంతోషం ఉందా? ఈ 3 లేనప్పుడు నువ్వెంత సంపాదిస్తే దేనికి చెప్పు. కాబట్టి మంచి ఉన్నతమైన ఆలోచనని రామాయణం కలగజేస్తుంది. అందుకనే మొన్న కాకినాడ శ్రీపీఠంలో ఒక పాట పాడించాను, అందులో ఒక్క చరణం చెప్తాను. మా శ్రీపీఠం వెళ్ళారు అయితే, పిఠాపురం రోడ్లో ఉందండి. అద్భుతంగా జరిగింది. అసలు ఎంత బాగా జరిగిందంటే, అమ్మ తల్లులందరికీ మనం మొక్కాలి. ఒకే డ్రెస్ వేసుకున్నారండి అందరూ కూడా, యూనిఫామ్. అది అందరు యూనిఫాము, శ్రీపీఠం అని రాసి ఉంటుంది ఆ పీఠందే. ఎంత అమ్మ తల్లులకి మొక్కాలండి, వేల మంది. వాళ్ళందరితో పాట పాడించాను. అది 4 చరణాలు ఒకటి చెప్తున్నా. రాముని కన్నా భారతి నీది, సీతను గన్నా పవిత్ర భూమి, ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శమ్ములు నీకురా, ఆ చందార్కం ఆదర్శం బది రామాయణమని చాటాలోయ్, రఘురాముని చరితం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్. సార్ చాలా సంతోషం. నెక్స్ట్కి వెళ్ళండి. ఇంకెలా మీకు ఎప్పుడు కోపంగా ఉంటారండి? అంటే నేను వీడియో చూస్తుంటే కోపం ఉంటుంది,
ఆవేశంగా ఉంటారండి. నేనేమన్నానంటే మత మార్పిళ్ళు నేను కనుక్కున్నాను. మీరు అన్న తర్వాత నేను చూశానండి. ఎందుకు అలా మతాలు మారుతున్నారంటే చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నారండి. పూజలు చేసేసరికి వాళ్ళకి ఒక క్యాన్సరో లేకపోతే ఒక అబ్బాయి అయితే వాళ్ళ నాన్నగారు అస్తమానం తాగుడండి, డే టైం కూడా తాగేస్తున్నాడంట. అతనికి ఏం చెప్పారంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, లేకపోతే ఇంకో దేవుడిని నమ్ముకో, నీకు మీ నాన్నగారు ఆ మందు మానేస్తాడు, డే టైం తీసుకోడు, నీ మాట వింటాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటాడని చెప్పారంట. ఇతను ఆ తండ్రి లేకపోతే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు పూజలు చేస్తున్నారు. ఇలాగా నువ్వు అంటే అతనికి ఒక సమస్య వచ్చింది. నువ్వు పూజల్లో ఉన్నావు, గుళ్ళు తిరుగుతున్నావు, కొబ్బరికాయలు కొడుతున్నావు, కానీ నీకు ఇది ఎక్కడ ఒక మంచి మీ నాన్నలో మార్పు లేదు. నువ్వు దేవుడిని నమ్ముకో చూడు సరే అని అనేసరికి వాడు ఏదో దేవుడిని నమ్ముకోవడం అలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒంట్లో బాగోనప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారండి, చిన్నప్పటి నుంచి మీ దేవుడిని నమ్ముకున్నావు కదా, ఇది వచ్చింది సమస్య, నువ్వు ఇదిగో మారు, ఓసారి ట్రై చేయి అన్నట్టు. అయితే విషయం ఏంటంటే నేనేమన్నానంటే మీరు మంచిగా చెప్పచ్చు కదా, ఎందుకంత కోపం చేసుకున్నారు, గొర్రె అంటున్నారు. నేను అంటలేదు సార్, వాళ్ళ పుస్తకంలో ఉంది, నేను చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని స్కూల్లో పిల్లలు ఏమని పిలిచేవారు? సార్ అని పిలుస్తారండి, దుర్గాప్రసాద్ సార్. అది అది దే హ్యావ్ బీన్ ట్రైన్డ్. అవును, మేము ఆలోచించాం అంతే కదండి. అలా గొర్రెలు అని ఎవరైతే బైబిల్లో ఉండే వాడిని గాడ్ అనుకుని నమ్ముతారో దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ గొర్రెలు అకార్డింగ్ టు దేర్ బుక్, నాట్ అకార్డింగ్ టు మీ. కాబట్టి గొర్రె అంటే ఏంటంటే మామూలుగా బుర్రలేందని అర్థం. మన భాషలో, మన భాష కాదు సార్, మామూలుగా గొర్రె. ఇప్పుడు ఓ గొర్రె దూకిందండి కొనమించి, అన్నీ దూకుతాయండి. అది బుర్ర ఉంటే దూకదు కదండి. ఇది గొయ్యిందిరా భయ్యా, దూకితే ఐ విల్ రీచ్ అయ్యా అని చెప్పి దానికి తెలీదు. సో గొర్రె అంటే బుర్రలేంది. అలాంటి బుర్రలేని గొర్రెల్ని బలి కోరేవాడు ఆ బైబిల్లో ఉండేటువంటి సోకాల్డ్ సైకో గాడ్. విషయం ఏంటంటే మతం మారితే నాకేమిటి నొప్పి, వాడికి నచ్చిన దాంట్లో వాడు వెళ్తాడు. కానీ వాడు నచ్చిన దాంట్లోకి వెళ్తే పర్లేదు, కానీ వాడు అందులోకి వెళ్ళి ఏమంటాడంటే మాదోటే కరెక్ట్ అంటాడు వాడు. యాక్చువల్గా ప్రపంచంలో పనికి మాందే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కదండి, అసలు ఏం లేవు. నేను ఆన్సర్ చెప్తాను. మీకేమైనా ప్రాబ్లం ఉంటుంది కదా? ఎలా ప్రాబ్లం ఉంటుంది సార్? నేనేమన్నానంటే రానా తెలుసా, దగ్గుబాటి రానా. అవును, దగ్గుబాటి రానా. దగ్గుబాటి రానా యాక్టర్ అన్నాను, ప్రాబ్లం ఏంది? నిజమేగా చెప్పాను. అలాగే బ్రహ్మానందం కూడా యాక్టర్ అన్నాను, తప్పేం లేదుగా. కానీ మీరేమంటారంటే ఇద్దరు ఒకే సైజ్ అన్నారు, ప్రాబ్లమే కదా సార్. ఒక సైజ్ కాదు, ఎలా కాదుగా, పొడుగు పొట్టి. ఆయన 7+ ఎంతో ఉంటాడు, ఏదైనా 5+ ఉంటాడు. బోత్ ఆర్ యాక్టర్స్, మేము ఒప్పుకుంటాం. బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ సైజు, ఒప్పుకోం. అది ఒప్పుకో అంతే. పనికి మాలిందని ఎందుకన్నా అంటే వాడు మూడులను తయారు చేస్తాడు, గొర్రెలను తయారు చేస్తాడు. ఇది వీరుల గడ్డ, బట్ దే వాంట్ టు మేక్ ఎర్రగడ్డ. ఇప్పుడు నేను ఒక 26 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్లో నాకు 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా. నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని, సీనుని, పూర్ణ అందరిని మతం మార్చేస్తాను. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పోరు అని నేను మీతో 1 అవర్ చెప్పాను. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.